హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అయిపోయింది తెలంగాణ. నాకు వస్తున్నటువంటి కొన్ని కాల్స్ వాటికి ఎలా స్పందించాలో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే న్యాయం ఏ వైపు ఉంది అనేది మనం డిసైడ్ చేయలేము. ఇరు వర్గాల వైపు న్యాయోపవాదాలు విన్న తర్వాత మాత్రమే మనకి న్యాయం ఎటు ఉందనేది తెలుస్తుంది. మనకు ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఫేవరబుల్గానే మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ అందులో నిజం ఉందా లేదా అనేది తెలియాలి అంటే అవతల వైపు వాళ్ళ వాదన కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఐడీలు కోల్పోయిన వారు చాలా మంది వాళ్ళ గోడనైతే వెళ్ళబుచ్చుతున్నారు. దానికి మనం ఏమి చేయలేని పరిస్థితి. ఈ విషయం ఆల్రెడీ కూడా ఇంతకుముందు మనం చెప్పాము. సో నేను ఒకటేనండి చెప్పేది, ఒక వ్యక్తి తనకి ఎన్ని ఐడీస్ ఉన్నాయి అనేది ఒక నోట్బుక్ తీసుకొని క్లియర్గా మీ ఓఎస్ ఐడి నెంబర్స్ ఉంటాయి పైన. మనకెంతో ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్తో పాటు మీరు జీమెయిల్ ఏమి ఇచ్చారు, ఆ జీమెయిల్కి రికవరీ పెట్టుకున్నారా, మీ ఓమెయిల్ ఏంటి అనేదంతా ఒక పుస్తకంలో రాసుకోండి. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఈరోజు ఆన్ పాసు గురించి మీరు రాసుకున్న కాగితం ఏదైతే ఉందో అది ఒక బైబిల్ అవుతుంది, ఒక ఖురాన్ అవుతుంది, ఒక భగవద్గీత అవుతుంది మీ నెక్స్ట్ జనరేషన్కి. ఎందుకంటే మీరు చెప్పకపోతే, వాళ్ళకి తెలియకపోతే ఎన్నో అనార్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు చాలా మంది అయితే చెప్తున్నారు. వాస్తవికతనైతే నేను ధృవీకరించలేను. కాబట్టి ప్రతి ఒక్కరు కాలానికి కట్టుబడి ఉండాలి, విలువలకి కట్టుబడి ఉండాలి. లేకపోతే కాలం సమాధానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈరోజు మనం చూస్తున్నది ఒకటవ్వచ్చు, కానీ రేపు మనకి ప్రతిదీ కూడా కాలం సమాధానం చెప్తుంది అని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. బికాస్ ఐఎమ్ బిగ్గెస్ట్ యూనివర్స్ లవర్. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చేసుకున్నటువంటి మంచి అదృష్టాల వల్ల ఆన్పాసుల ఫౌండర్షిప్ అయితే కలిగి ఉన్నాం. గుడ్ బ్యాలెన్స్ షీట్ అయినాయి. సో మనకి తెలియకుండా మనం చేసుకున్న కర్మలు కూడా మనకి అప్పుడప్పుడు చుక్క ఎదురయ్యేలా చేయొచ్చండి. ఈరోజు మీకు ఎన్ని ఐడీస్ ఉన్నాయి, 1 ఉందా 100 ఉందా అనేది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. మీరు సబ్స్క్రిప్షన్ చేశారా, మీరు ఏ మెథడ్లో పేమెంట్ చేశారో ప్రతి వివరణ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చెప్పుకొని ఇలా చేశాను ఫలాంటిది ఎడ్యుకేట్ చెయ్యండి. ఇది 100 ఎకరాల భూమితో సమానం ఫౌండర్షిప్ అనేది. దాన్ని మీరు 100 ఎకరాల భూమి ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉంటారా? ఒక రింగ్ రోడ్ దగ్గర ఎక్కడో మీకు మంచి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరి పేరు మీద చేశారు, ఎప్పుడు కొన్నారు చెప్పకుండా ఏమున్నారు కదా. మరి ఆన్ పాసివ్ ఫౌండర్షిప్ ని ఎందుకంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. మీ వాళ్ళందరికీ తెలియచేయండి. మీ ఆప్తులు ఎవరు, మీ భార్యకి మీ బిడ్డలకి తెలియవిచ్చే విధంగా మీరు చేయండి. ఫర్దర్గా ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయి అనేది తెలియదు కాబట్టి ఈ వివరణ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మేము ఇప్పుడు న్యాయం చేయమని అడిగే వాళ్ళకి మేము ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం? సరైనటువంటి ప్రూఫ్స్ వీళ్ళ దగ్గర ఉండవు. అడిగిన దానికి సమాధానం చెప్పలేరు. మాకేం తెలియదండి అంటున్నారు. ఏమీ తెలియనప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? అవతల వాళ్ళు కూడా నిజమే చెప్పొచ్చు, ఒక్కొక్కసారి యువతల వాళ్ళు పొరపాటు పడవచ్చు. సో ఇలాంటి అనేక కోణాలని నేను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. మీరు మీ కుటుంబానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ ఐడి డీటెయిల్స్ అన్ని రాసి ఆ పుస్తకాన్ని భగవంతుడి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అది నా వరకు నేను భగవద్గీతతో దాన్ని పోల్చుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న ఐడీస్ అనేది నా పవర్. పొద్దున్న రోడ్డు మీద తిరిగే వాళ్ళం మగవాళ్ళం. కాలం ఎలా ఉంటుందో తెలీదు. మనం మా ఇంటికి వచ్చే దారిలో మనం ఎంత జాగ్రత్తలు ఉన్నా, ప్రకృతి తరపు నుంచి అయినా ప్రజల తరపు నుంచి అయినా మనకి ఏమైనా ప్రమాదం జరగచ్చు. అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి విలువైన ఆస్తి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ప్రతి ఒక్కరు మీకు చదువు రాకపోతే చదువుకున్న వాళ్ళతో రాయించుకోండి, పిలిచి జాగ్రత్తగా దాన్ని పదిలం చేసుకోండి. ఈరోజు 10 లక్షల రూపాయలు క్యాష్ ఉంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేస్తారా? అంతకు మించింది జాగ్రత్తగా పెట్టుకోండి. నాకు వచ్చిన కాల్స్ విన్నప్పుడు నేనేమి చేయలేను అని వాళ్ళకైతే క్లియర్గా చెప్తున్నాను. బికాస్ ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అనుకోండి, న్యాయం మనం చేయడానికి ఏమన్నా ఎవరిని ఇది కరెక్ట్ కాదు అని ఎదుటి వాళ్ళతో ఒప్పించే ప్రయత్నం చేయగలుగుతాం. వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. నవ్వులు ఇన్ని ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ మిస్టేక్ నేను చేశాను అని. అసలు వీళ్ళ దగ్గర ఏముండట్లేదు, మొత్తం తారుమారు చేసేసారు. ఎన్నో రకాల కేసులను అయితే మేము వింటున్నాం. బికాస్ నేను ఒక
యూట్యూబర్ ని కాకపోయినా యూట్యూబర్ గా నాకు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి మెసేజ్. కాబట్టి మీ ఆస్తుల్ని మీరు కాపాడుకోవాలి, మీ ఆస్తులకి మీరే బాధ్యులు అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు దాచుకున్నారు, ఎక్స్ట్రాకి అమ్ముకున్నారు, ఇవన్నీ మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఫర్దర్ గా ఇలాంటి దాని మీద ఒక కన్క్లూజన్ అనేది కనిపించట్లేదు. సో బీ కేర్ఫుల్. కుటుంబానికి ప్రియారిటీ ఇవ్వండి. మీకు సంబంధించినటువంటి ఐడి వివరణ మీ కుటుంబంతో పంచుకోండి, జాగ్రత్త రాసి పెట్టుకోండి, వాళ్ళకి చెప్పండి ఎవరిది ఏంటి. ఎవరికైనా మీరు రూపాయి ఇవ్వాలన్నా మీ వాళ్ళకి చెప్పండి. మీరు కేవలం మీ ఎదుటి వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి, అతను వచ్చి రేపు 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్తారు. ఏవి దాపరికం వద్దండి. మీకు ఎవరైనా ఇవ్వాలన్నా చెప్పండి, మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా చెప్పండి. న్యాయం మీకు ఎప్పుడు తోడుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase.